వరంగల్ గనుక హైడ్రా తీసుకురావాలని మంచి కోరిక నాకుండే. ఉమ్, నేను కూడా సీఎం గారిని స్టార్టింగ్లో అడిగింది కూడా నేనే. ఉహు, అసలు హైదరాబాద్ పడ్డ రాకముందు అడిగిన సార్ నేను. ఆ, కానీ ఇక్కడ చూసిన తర్వాత పరిస్థితి మాఫియా అనేది చేతులు దులుపుకొని అవతల పడ్డారు. ఉమ్, చిన్న చిన్న కుటుంబాలు 200 గజాలు 150 గజాలు చేసుకొని వాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళని ఇప్పుడు ఖాళీ చేసి ఎక్కడికి పంపించాలి? ఉమ్, వాళ్ళని ఎక్కడికి పంపించాలి? ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్నది, ఉమ్, ఫారెస్ట్ ఆఫీస్ అందులో బ్యాక్ సైడ్ ఉన్నది. ఉమ్, ఇవన్నీ కూడా ఎఫ్టీఎల కింద వచ్చి వాటి కింద వీటి కింద వచ్చేసి ఇండ్లు కట్టుకొని ఉన్నారు. ఇంతమంది ఇండ్లు కూలగొట్టి నేనేం చేయాలి? దాన్ని మనం అది క్లీన్ చేసుకుంటూ పోవాలంటే వేల ఇండ్లు పోతున్నాయి. కట్టేసి కూర్చున్నారు. మాఫియా అమ్ముకొని దుమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉమ్. సామాన్యులు ఇరుక్కపోయి ఉన్నారు. ఇప్పుడు అందులో వాళ్ళంతా నిరాశ్రయులు అవుతారు. మొత్తం నిరాశలు అవుతారు కదా. ఉమ్, సో నేను అందుకు ఇప్పుడు దాని మీద ఉన్నదాన్ని కాపాడుకుందాం, ఉన్న ఇల్లుని సరిదిద్దుకుందాం. కంపల్సరీ మనకు అవసరం ఉన్నది అనుకున్న దాని కాడ వాళ్ళకు ఆల్టర్నేట్ డబుల్ బెడ్రూమ్లో ఇంకేమైనా అకామిడేట్ చేసేసి ఆ పార్ట్ తీసేసుకోవాలి. అవసరం ఇప్పుడు భద్రకళమ్మ టెంపుల్ ఉన్నది, చెరువు ఉన్నది, ఆడ ఎంత ల్యాండ్ గురైందని చెప్పి దాని మీద ఇప్పుడు మేము సర్వేకి పెట్టినాం. ఆహా, ఉమ్, నడుస్తున్న సర్వే, డిజిటల్ సర్వే నడుస్తున్నది. ఉమ్, ఇప్పుడు 100-150 గజాలు ఉన్న వాళ్ళు ఉన్నదనుకోండి, ఉమ్, వాళ్ళని ఇంకా పట్టించుకోకుండా కొద్దిగా చూచున్నట్టు మనం ఇచ్చి 500 గజాలు 300 గజాలు 500 గజాలు అంటే అది కొలెస్ట్రాల్ పెరిగి పెట్టుకున్నాయి. అవన్నీ ఉమ్, ఉమ్, వాటిని కొట్టేయాలి. ఓకే. ఇప్పుడు 100 గజాలు ఉండటానికి లేక చేసుకొని పెట్టుకున్నాడు అంటే మీనింగ్ ఉన్నది. ఈ 500 గజాలు 1000 గజాలు కాంపౌండ్ పెట్టుకొని శిఖంలో దాంట్లో దీంట్లో పెట్టుకున్నారంటే వాటి అన్నింటినీ కొట్టేమని చెప్పినా మొన్న రీసెంట్గా కొన్ని కొట్టేసినాం కూడా. ఉమ్, ఇట్లా ఆ వంక పెట్టుకొని చాలా మంది ఆక్యుపై చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటివన్నీ కొట్టేస్తారు. అది ఎక్కడ ఆగదు. 2 రోజులు వెనక ముందు